రాశి ఫలాలు. ముందుగా మేషరాశి. ప్రారంభించిన పనిని సకాలంలో పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. మొహమాటాలతో ఖర్చులు పెరుగుతాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం శుభప్రదం. వృషభ రాశి. ఉద్యోగంలో మంచి గుర్తింపు లభిస్తుంది. పనులకు ఆటంకం కలగకుండా చూసుకోవాలి. కుటుంబ సభ్యుల సహకారం మేలు చేస్తుంది. శివారాధన శుభప్రదం. మిథున రాశి. మంచి సమయం. ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు. కర్కాటక రాశి. కొందరి వల్ల ఆటంకాలు ఎదురవుతాయి. చెడు ఆలోచనలు చేయవద్దు. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్త. కలహాలకు తావివ్వరాదు. శివారాధన ఉత్తమం. సింహరాశి. సకాలంలో పనులను పూర్తి చేయడానికి సాయశక్తిలో ప్రయత్నిస్తారు. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. పెద్దల ఆశీస్సులు ఉంటాయి. కలహాలకు దూరంగా ఉండాలి. అలసటకు గురవకుండా చూసుకోవాలి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన శుభప్రదం. కన్యారాశి. అనుకున్న సమయంలో లక్ష్యాలను చేరుకోవడానికి ఎక్కువగా కష్టపడాలి. భవిష్యత్తుకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకుంటారు. దుర్గాదేవి సందర్శనంతో మనోబలం పెరగటంతో పాటు శుభప్రదం. తులారాశి. అనుకున్న పనులు నెరవేరుతాయి. తోటి వారితో సంతోషాన్ని పంచుకుంటారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు. ధన వస్త్ర లాభాలు కలవు. మాతా పితృ వందనం వల్ల మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి. మనోధైర్యంతో ముందుకు సాగి సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో అనుకూలత ఉంది. ఇష్టమైన వారితో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన సందర్భాల్లో మొహమాటాన్ని దరిచేరనీయకండి. ఇష్టదైవ ఆరాధన శుభప్రదం. ధనుస్సు రాశి. శ్రద్ధతో చేసిన పనులు నెరవేరుతాయి. సంబంధ బాంధవ్యాలను పటిష్టం చేసుకోవడం మంచిది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. అష్టలక్ష్మి స్తోత్రం చదివితే మంచిది. మకర రాశి. మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. కుటుంబ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండాలి. మీ చుట్టూ గిట్టని వాళ్ళు చేరి మిమ్మల్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త. చంద్రధ్యానం శుభప్రదం. కుంభరాశి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో సమయస్ఫూర్తితో వ్యవహరించి అందరి నుంచి ప్రశంసలను అందుకుంటారు. విష్ణు ఆరాధన శుభప్రదం. మీనరాశి. మంచి పనులను మొదలు పెడతారు. కొన్ని సంఘటనల ద్వారా అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకుంటారు. లక్ష్య సాధనలో ఆత్మీయుల సహకారం ఉంటుంది. గురు ధ్యానం మంచిది.